దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రెడ్డి హిల్స్లో ఉన్నాము. ఈరోజు మనం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రవికుమార్ గారిని కలవబోతున్నాము. విమీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్, దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ దేశ రక్షణలో డిఫెన్స్ ఫోర్సెస్ ఎట్లా కష్టపడుతున్నారు, దేశ రక్షణలో త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది FTCCI ప్రెసిడెంట్ రవికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు రవికుమార్ అండి. నేను ఇప్పుడు FTCCI ప్రెసిడెంట్ అండి. నా బ్యాక్గ్రౌండ్ కూడా మేము డిఫెన్స్కి సంబంధించే ఇండస్ట్రీ ఉందండి, జీటా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో డిఫెన్స్ రిలేటెడ్ కొన్ని యాంటీ డ్రోన్ ఎక్విప్మెంట్స్, ఎన్వైరన్మెంటల్ టెస్ట్ చేంబర్స్, వైబ్రేషన్ సిస్టమ్స్, మోషన్ సిమ్యులేటర్స్ అని తయారు చేస్తుంటాం. ఇవాళ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి, ఎందుకంటే విమీడియా న్యూస్ తరఫు నుంచి మన MD శ్రీధర్ గారు కూడా వచ్చారు. అండ్ జనరల్లీ ఏదైనా క్యాలెండర్స్ ఉంటే, దేవుడి క్యాలెండర్స్ ఉంటాయి, లేకపోతే ఇంకేదైనా వేరే సీనరీస్ పెడతారు, అలాంటివి పెడతారు. కానీ ప్రత్యేకంగా నేను చూడడం ఫస్ట్ టైం డిఫెన్స్, మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 సెక్టర్స్కి సంబంధించి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకొచ్చారు. విమీడియా న్యూస్ కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడున్న సినారియో, గ్లోబల్ సినారియోలో మన భారతదేశంలో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏదైతే పహల్గామ్లో ఇష్యూ అయినా కూడా, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయినా కూడా మన డిఫెన్స్ సైనికులు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడి మన బార్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ ఇస్తున్నది. అండ్ ఈ సందర్భంగా డిఫెన్స్లో బడ్జెట్ కూడా పెంచుకున్నారు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కోసం. అండ్ ఈ గ్లోబల్ ఈ టారిఫ్ వార్లు కానివ్వండి, ట్రేడ్ వార్లు కానివ్వండి, లేకపోతే ఎక్కడ చూసినా కూడా గొడవలు జరుగుతున్నాయి కదా. సో మన దేశాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన బార్డర్స్లో కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తున్నాం, పాకిస్తాన్లో చూస్తున్నాం, ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ సందర్భంగా నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, మనం FTCCI నుంచి కూడా మేము చేస్తున్నాం. ప్లస్ ఈ స్కూళ్ళలో ఇది మ్యాండేటరీగా చేసి ప్రతి స్టూడెంట్ని ఒక 1 ఇయర్ ఎక్కడన్నా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి పంపించి వాళ్ళు దే షుడ్ వర్క్. మీరు ఏదైనా స్విట్జర్లాండ్ చూసారనుకోండి, లేకపోతే ఇజ్రాయెల్ చూసారనుకోండి, వాళ్ళు 18 ఇయర్స్ వచ్చిన తర్వాత, లేదా 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లోపల కంపల్సరీ అనమాట, ప్రతి చైల్డ్ దే హ్యావ్ టు గో 1 ఇయర్ 2 ఇయర్స్ దే షుడ్ వర్క్ అనమాట. అది పంపిస్తే వాళ్ళకి మన పేట్రియాటిజం గురించి తెలుస్తుంది, వాల్యూస్ తెలుస్తాయి, మనకి కంట్రీ యొక్క గొప్పతనం తెలుస్తుంది, వాళ్ళకి ఒక ప్రైడ్ వస్తుంది అన్నమాట, నేషన్ ప్రైడ్. ఇలా కూడా ఇలాంటివన్నీ వస్తే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళని బార్డర్ పంపించమని కాదు, ఏ ఊర్లో ఉన్నా కూడా ప్రతి ఊరు చుట్టూతో ఎక్కడన్నా చూస్తే ఒక 100-200 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఏదో ఒక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర వాళ్ళ NCC కావచ్చు, లేకపోతే ఏదైనా ఇలాంటివి కావచ్చు, పిల్లల్ని మాత్రం తప్పకుండా పంపించాలి. ఈ లైన్లో మేము FTCCI ప్రెసిడెంట్గా మేము కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వదలుచుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్కూల్స్కి చేసి అమల్లో పెడితే చాలా బాగుంటుంది అండ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అప్పుడు మన దేశంలో కూడా ఒక నియో నేషనలిజం అనే ఫీలింగ్ వస్తుంది జనాలకి. FTCCI పాత్ర అంటే అండి, ఇప్పుడు FTCCI ఎట్లన్నా కూడా గవర్నమెంట్ ఇచ్చిన నార్మ్స్ కానీ, రూల్స్ కానివ్వండి, లేబర్ లాస్ కానివ్వండి, కోడ్లు కానివ్వండి, GST కానివ్వండి, అదంతా ఇంప్లిమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. వీ హెల్ప్ ది గవర్నమెంట్ ఆల్సో అండ్ వీ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్, అందరూ కూడా ట్యాక్సులు పే చేయాలని. అండ్ దీంట్లో డిఫెన్స్గా స్పెషల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా డిఫెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నది కాబట్టి వచ్చిన ట్యాక్స్లో మెజారిటీ ఆఫ్ ద ట్యాక్స్, ఆ పర్సంటేజ్ కాంపోనెంట్ డిఫెన్స్కి వాళ్ళు కేటాయిస్తున్నారు. అండ్ డిఫెన్స్ గ్రోత్ కూడా గత లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ కూడా మేక్ ఇన్ ఇండియా పాలసీ తీసుకొచ్చి ఈ డిఫెన్స్కి సంబంధించి బయట నుంచి ఏవైతే మనం ప్రోడక్ట్స్ తెస్తున్నాం ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటూ పోవాలి, ఎందుకంటే బయట వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు అంటున్నారు. సో ప్రత్యేకంగా ఇండస్ట్రీ లైన్ చూసి ఏ సెక్టర్ చూసినా కూడా డిఫెన్స్లో ప్రత్యేకంగా మేక్ ఇన్ ఇండియా చాలా ఇంప్రూవ్ అవుతున్నది. సో చిన్న చిన్న MSMEs కానీ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి గుర్తింపు వస్తున్నది అండ్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేస్తున్నది. సో ఈ సందర్భంగా FTCCI కూడా ప్రమోట్ చేస్తున్నది సెమినార్లు పెట్టి.